జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరల పంపిణీ ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. చీరల పంపిణీపై ఎలక్షన్ కమిషన్ పునరాలోచించాలన్నారు. చీరల పంపిణీ ఆన్ గోయింగ్ కార్యక్రమమని, చీరల పంపిణీ కార్యక్రమాన్ని యథావిధిగా ఎలక్షన్ కమిషన్ కొనసాగించాలన్నారు. గతంలో ఎలక్షన్ సమయంలో రైతు బంధు డబ్బుల పంపిణీని అడ్డుకోలేదని, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చీరల పంపిణీని ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. చీరల పంపిణీ కొనసాగాలి. మాకు ఇక్కడికి చీరలు కనబడాలి. ఆడబిడ్డలకి ఏదైతే ఉన్నదో మీరు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు అనేటువంటి ఒక నిబంధన అని చెప్పారు అడ్డుపెట్టి, ఇది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ కాబట్టి మస్ట్ కంటిన్యూ. ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని చీరల పంపిణీ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగింప చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన జగిత్యాల నియోజకవర్గం మేము కోరుతున్నాం. ఇంకోటి ఈ మధ్య నేను చూసాను, నేను ఈ చీరల పంపిణీ ఎలక్షన్ కమిషన్ ఆపుతున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో ఇలా చీరల పంపిణీ అనేది దిస్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. చీరల పంపిణీ దిస్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఏ విధంగా నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరుగుతున్నదో పార్టీ బేసిస్డ్ కాదు, ఇది ప్రభుత్వం చేస్తుంది. మీరు ప్రజాప్రతినిధులు పాల్గొనకూడదు అంతే. మనము ఆంక్ష మీరు ఏ మేరకు విధించవచ్చు అనంటే ప్రజాప్రతినిధులు పాల్గొనకుండా ప్రభుత్వం ఇవాళ ఎట్లయితే నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తున్నారు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు, పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు, ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్. చీరల పంపిణీ కూడా ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. కాబట్టి చీరల పంపిణీని ఎన్నికల కమిషన్ ఏదైతుందో నిలిపివేస్తున్నట్టు ప్రకటించేటప్పుడు సరైనది కాదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఏదైతుందో తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని చెప్పని నేను విజ్ఞప్తి